ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్, మహామహోపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమోటల్ గురువైన తండ్రికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. ఈ వర్తమానానికి, అనంతానికి, విశ్వానికి, శాంతికి, కాంతికి, శక్తికి, చైతన్యానికి, ప్రేమకి, పంచభూతాలకి, సమస్త మూగజీవులకి నా యొక్క స్వయానికి కూడా అనంత కోటి ఆత్మ ప్రణామాలు. మరి రోజులాగా ఈరోజు మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని షేర్ చేయడానికి అరుణ మేడంకి వెల్కమ్ చేసుకుందాం. మేడం వెల్కమ్. మేడం వెల్కమ్ టు అవర్ సెషన్. మేడం ఓవర్ టు యూ మేడం. అరుణ మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. వెల్కమ్ మేడం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నాకు జ్ఞానాన్ని, ధ్యానాన్ని వంశీ మాస్టర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. సమస్త గురుమండలికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ అవకాశాన్ని ఇచ్చిన స్వప్నేశ్వరి మేడం ఆత్మ ప్రణామం. మేడం పిలిచారా మేడం? లేదు. ఓకే ఓకే. ఒక యోగి ఆత్మకథ 23 అధ్యాయాలు అయిపోయాయి. 24 గురుదేవా, నేను బెంగాల్ నాగపూర్ రైల్వేలో వాయిస్ కొంచెం లో ఉంది మేడం, కొంచెం తక్కువ ఉంది, లోగా ఉంది మేడం. గురుదేవా, నేను బెంగాల్ నాగపూర్ రైల్వేలో నిర్వాహక ఉద్యోగానికి ఒప్పుకుంటే బాగుంటుందని నాన్నగారు ఆత్రంగా ఉన్నారు. కానీ నేను వద్దని ఖచ్చితంగా చెప్పేశాను. అంటూ నేను స్వామి, మీరు నాకు సన్యాస దీక్ష ఇవ్వరా అని ఆశగా ప్రార్థిస్తూ మా గురుదేవుల వైపు చూశాను. వెనుకటి సంవత్సరాల్లో నేను ఇదే కోరినప్పుడు ఆయన నా నిశ్చయం ఎంత దృఢమైందో పరీక్షించటానికి దాన్ని నిరాకరించారు. అయితే ఈనాడు కరుణార్థ దృష్టితో చిరునవ్వు నవ్వారు. మంచిది, రేపే నీకు సన్యాస దీక్ష ఇస్తాను అంటూ ప్రశాంతంగా ఇలా అన్నారు. నువ్వు సన్యాసం తీసుకోవాలన్న కోరిక విడవకుండా ఉన్నందుకు నాకు సంతోషంగా ఉంది. నువ్వు దేవుణ్ణి నీ వేసవి అతిథిగా ఉండమని అని తరచుగా అనేవారు లాహిరి మహాశయులు. ప్రియ గురుదేవా, పూజనీయులైన మీ మాదిరిగానే నేను కూడా సన్యాసిగా ఉండాలన్న కోరికను ఎన్నడూ విడిచిపెట్టలేదు. అపారమైన అభిమానంతో ఆయన వైపు చూసి చిరునవ్వు నవ్వాను. పెళ్లి కానివాడు దైవ సంబంధమైన వాటి కోసం ఆరాటపడతాడు. ఆయన్ని ఎలా సంతోష పెట్టాలా అని చూస్తాడు. కానీ పెళ్ళైన వాడు ప్రాపంచిక విషయాల గురించి ఆరాటపడతాడు. తన పెళ్ళాన్ని ఎలా సంతోష పెట్టాలా అని చూస్తాడు. ఒక రకమైన ఆధ్యాత్మిక శిక్షణ పొందిన తర్వాత పెళ్లి చేసుకున్న మా స్నేహితుల్లో చాలా మంది జీవితాలని నేను విడమర్చాను. వాళ్ళ లౌకిక బాధ్యతల మొదలుపెట్టు పాడంగా స్నానం చెయ్యాలని మరచిపోయారు. మేడం సౌండ్ వస్తుంది మేడం బాగా.
జీవితంలో దేవుడికి రెండో స్థానం, అప్రధానమైన స్థానం కేటాయించటం అన్నది నా ఊహకు తెలియని విషయం. అడిగి లేకుండా మేడం సౌండ్ వస్తుంది మేడం. జన్మాంతరాల్లో మనిషికి ఒక కానుకలు కురిపిస్తూ బ్రహ్మాండాలు పంచుతూ ఏకైక స్వామి అయినవాడు. మేడం స్వప్న మేడం. మేడం ఆయనే ఆ కానుకలను ప్రతిగా మానవుడు ఆయన ఇవ్వదలిచిన కానుక ఒకే ఒకటి, అది తన ప్రేమ. దాన్ని ఇవ్వడానికైనా మానడానికైనా అతనికి అధికారం ఉంది. సృష్టిలో అణువణువున ఉన్న తన ఉనికిని గోప్యంగా కప్పి ఉంచటానికి, అంతులేని శ్రమ తీసుకోవటంలో సృష్టికర్తకు ఒకే ఒక ఉద్యోగం, ఒకే సున్నితమైన కోరిక ఉండి ఉంటుంది. మానవుడు స్వతంత్ర కల్పంతో మాత్రమే తనను అన్వేషించాలని, సర్వశక్తిమత్వమనే ఉక్కు పిడికిలు, నమ్రత అనే ఏ ముఖమల్ తొడుగులో మరుగుపరచలేదు ఆయన. ఆ మర్నాడు నా జీవితంలో ఎన్నటికీ మరపురాని రోజు. నాకు బాగా గుర్తు. ఆహ్లాదకరమైన ఆ రోజు గురువారం, 1915 జూలై నెల. కాలేజీలో నేను పట్టభద్రుణ్ణి అయిన కొద్ది వారాలకే శ్రీరాంపూర్ ఆశ్రమం లోతట్టు బాల్కనీలో గురుదేవులు తెల్లని కొత్త పట్టును కాషాయపు ఉన్నే అద్దకం రంగులో ముంచారు. సన్యాసులు కట్టుకునే బట్టలకు సాంప్రదాయకంగా వాడే వన్నె ఇది. బట్ట ఆరిన తర్వాత సన్యాసి గురుదేవులు ఒకనాటికి నువ్వు పడమటి దేశాలకు వెళ్తావు, అక్కడి వాళ్ళు పట్టును పసందు చేస్తారు అన్నారు. అందువల్ల మామూలుగా అందరూ కట్టుకునే నూలు పట్టకు బదులు ఒక గుర్తుగా నీ కోసం పట్టుబట్ట ఎంపిక చేశాను. భారతదేశంలో సన్యాసులు పేదరికాన్ని ఆదర్శంగా తీసుకుంటారు కాబట్టి పట్టుబట్ట కట్టుకున్న స్వామి అవుపించటం అరుదు. అయితే చాలా మంది యోగులు పట్టుబట్టలు కట్టుకోవటానికి కారణం అది నూలు బట్ట కన్నా ఎక్కువగా శరీరంలోని కొన్ని సూక్ష్మ విద్యుత్ ప్రవాహాన్ని సంరక్షించగలిగి ఉండటమే. తతంగాలు నాకు గిట్టవు అన్నారు శ్రీ యుక్తేశ్వర్ గారు. విద్వత్ కర్మ కాండలేని రీతిలో నీకు సన్యాస దీక్ష ఇస్తాను. వివిదిష అనే సాంగోపాంగ సన్యాస దీక్షలో అగ్ని కార్యం కూడా ఒకటి ఉంటుంది. ఈ ప్రక్రియలో ప్రతీకాత్మకంగా అంత్యక్రియలు జరుగుతాయి. శిష్యుడి భౌతిక కాయం మరణించినట్టు, దాన్ని జ్ఞాన జ్వాలలో దహనం చేసినట్టు పరిగణిస్తారు. కొత్తగా దీక్ష ఇచ్చిన సన్యాసికి ఒక మంత్రం ఉపదేశిస్తారు. ఉదాహరణకు, ఈ ఆత్మ బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ అని కాని, నువ్వే అని, తత్వమసి అని కాని, ఆయనే నేను అని కాని అయితే
శ్రీ యుక్తేశ్వర్ గారు నిరాడంబరత ప్రియులు కనుక లాంఛనప్రాయమైన కర్మకాండల్ని కట్టిపెట్టి నన్ను కొత్త పేరు ఎన్నుకోమని మాత్రమే అన్నారు. నీకు నువ్వే ఎన్నిక చేసుకునే హక్కు ఇస్తాను అన్నారు. చిన్నగా నవ్వుతూ యోగానంద అని చెప్పాను. ఒక్క క్షణం ఆలోచించి, ఈ పేరుకు అర్థం యోగం ద్వారా పొందే ఆనందం అని. తదాస్తు ముకుందలాల్ ఘోష్ అనే కుటుంబ వ్యవహార నామం విడిచిపెట్టేసి ఇక నుంచి నువ్వు సన్యాసాశ్రమ సంప్రదాయంలో గల గిరి శాఖకు చెందిన యోగానందుడుగా పిలుస్తారు. శ్రీ యుక్తేశ్వర్ గారి ముందు నేను మోకరిల్లి ఆయన నా కొత్త పేరు పలకటం మొట్టమొదటిసారిగా వింటున్నప్పుడు నా హృదయం కృతజ్ఞతతో పెళ్ళుబికిపోయింది. ఆనాటి కుర్ర ముకుందుడు ఒకనాటికెప్పటికో స్వామి యోగానందగా పరివర్తన చెందాలని ఎంత ప్రేమగా, ఎంత శ్రమ కోర్చి హైరాణ పడ్డారు. అభినంద భరితుణ్ణై నేను స్వామి శంకరాచార్యుల వారి సుదీర్ఘ సంస్కృత స్తోత్రం శక్తంలోంచి కొన్ని శ్లోకాలు చదివాను. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం నచ స్తోత్ర దివ్యేన చకాణ నేత్రే నతేజో న వాయుః చిదానంద రూపః శివోహం శివోహం న మృత్యుర్శంఖా న మే జాతి భేదః పితా నైవ మే నైవ మాతా న జన్మ న బంధుర్న మిత్రం గురుర్నైక శిష్యః చిదానంద రూపః శివోహం శివోహం. అహం నిర్వికల్పో నిరాకార రూపో విభుత్వాచ సర్వత్ర సర్వేంద్రియాణాం న చ సంగతం నైవ ముక్తిర్న మేయః చిదానంద రూపః శివోహం శివోహం. ప్రతి స్వామి భారతదేశంలో చిరంతన కాలంగా మన్ననలు అందుకుంటూ వస్తున్న సన్యాస మఠాంనాయానికి చెంది ఉంటాడు. కొన్ని శతాబ్దాల కిందట శంకరాచార్యుల వారు దీన్ని పునర్వ్యవస్థీకరించి మఠాంనాయ మహాశాసనం ఇప్పుడున్న రీతిలో మార్చారు. ఆనాటి నుంచి పూజనీయులైన మఠాధిపతుల అవిచ్ఛిన్న పరంపర వారిలో ప్రతి ఒక్కరికి పరంపరాగతంగా జగద్గురు శంకరాచార్య అనే బిరుదు ఉంటుంది. దీనికి ఆధిపత్యం వహిస్తూ వస్తోంది. ఈ సన్యాస మఠాంనాయంలో చాలా మంది, బహుశా 10 లక్షల మంది స్వాములు ఉన్నారు. అందులో ప్రవేశించటానికి వారు పాటించవలసిన నియమం సన్యాసులైన వారి దగ్గరే దీక్ష తీసుకోవటం. ఈ ప్రకారంగా సన్యాస మఠాంనాయంలోని స్వాములందరూ గురుస్వాములైన ఆది శంకరాచార్యుల వారి నుంచి తమ ఆధ్యాత్మిక పరంపర మొదలైనట్టు భావిస్తారు. వీరు పేదరికాన్ని, వస్తు సంపదల పట్ల నిర్మత్వం, బ్రహ్మచర్యాన్ని, మఠాది పట్ల విధేయతను పాటిస్తామని ప్రతిజ్ఞ చేస్తారు. కేతలి క్రైస్తవుల మఠాంనాయ పద్ధతులు కూడా చాలా విధాల ఇంతకన్నా ప్రాచీనమైన భారతీయ సన్యాస పద్ధతుల్ని పోలి ఉంటాయి. ప్రతి స్వామి తన కొత్త పేరుకు చివరి మఠాంనాయంలోని 10 ఉప విభాగాల్లోనూ ఒకదానితో తనకున్న ఔపచారిక సంబంధాన్ని సూచించే పదం ఒకటి చేర్చుకుంటారు. ఈ దశమి నాటి విభాగాల్లో ఒకటి గిరి అంటే కొండ శాఖ. యుక్తేశ్వర్ గారు వారి వల్ల నేను ఈ శాఖను చెందిన వాళ్ళం. తక్కిన శాఖల్లో కొన్ని సాగర, భారతి, పురి, సరస్వతి, ప్రకృతి జ్ఞానం, తీర్థ, పుణ్యస్థలం, అరణ్య, అడవి శాఖలు సాధారణంగా ఆనంద శబ్దంతో అంతమయ్యే స్వాముల సన్యాసాశ్రమ నామం ఒకానొక నిర్దిష్ట మార్గంలో, స్థితిలో లేదా ఒక దివ్య విశిష్టత ద్వారా మోక్షం సాధించాలని ఆశయాన్ని సూచిస్తుంది.
ప్రేమ, జ్ఞానం, వివేకం, భక్తి, సేవ, యోగం వంటివి ఆ దివ్య విశిష్టతలలో కొన్ని స్వాముల నామాంత భాగం ప్రకృతితో సామరస్యాన్ని సూచిస్తుంది. మానవ జాతికి అంతకీ నిస్వార్థంగా సేవ చెయ్యాలని, వ్యక్తిగత సంబంధాలని, ఆకాంక్షల్ని విడిచిపెట్టాలని ఏర్పరచుకున్న ఆదర్శం వల్ల చాలా మంది స్వాములు భారతదేశంలో కానీ అప్పుడప్పుడు విదేశాల్లో కానీ మానవ సేవలోను, విద్యా సంబంధమైన కార్యకలాపాల్లోనూ చురుకుగా పాల్గొంటూ ఉంటారు. కుల, మత, వర్ణ, లింగ, జాతి విద్వేష దురభిమానాలన్నింటినీ విడిచిపెట్టి స్వామి మానవ సౌభ్రాత్ర నియమాల్ని పాటిస్తారు. కేవల పరబ్రహ్మైక్యమే అతని లక్ష్యం. నేను ఆయనే అన్న భావనతో జాగ్రత్త చైతన్యాన్ని, సుప్త చైతన్యాన్ని నింపుకొని సంతుష్ట మనస్కుడనై ఈ ప్రపంచంలో వ్యవహరిస్తాడు. కానీ ఈ ప్రపంచానికి చెందడు. అప్పుడే అతనికి స్వామి, స్వ అంటే ఆత్మ, దాంతో ఐక్యం కావటానికి యత్నించేవాడు స్వామి అన్న బిరుదు సార్థకమవుతుంది. శ్రీ యుక్తేశ్వర్ గారు స్వామి యోగి కూడా పూజనీయమైన సన్యాసాశ్రమ సాంప్రదాయానికి చెంది స్వామి అయిన వాడల్లా యోగి కానక్కరలేదు. దైవ సాక్షాత్కారం కోసం శాస్త్రీయమైన ఒక పద్ధతిని సాధన చేసేవారు ఎవరైతే యోగే అయినా పెళ్ళైన వాడు కావచ్చు, పెళ్లి కాని వాడు కావచ్చు, లౌకిక బాధ్యతలు గలవాడు కావచ్చు, ఔపచారికమైన మత సంబంధాలు కలవాడు కావచ్చు. ఒక స్వామి కేవలం శుష్కమైన తార్కిక వివేచనము, ఉదాసీనమైన పరిత్యాగ మార్గాన్ని అనుసరించటం సంభవమే. కానీ యోగి ఖచ్చితమైన నియమానుసార సాధనలో నిమగ్నుడై దాని ద్వారా మనస్సును, శరీరాన్ని క్రమశిక్షణలో పెట్టుకొని క్రమంగా ఆత్మ విముక్తి సాధిస్తాడు. ఆవేశ హేతువుల వల్లనో విద్వాంసం వల్లనో దేన్ని గుడ్డిగా నమ్మకుండా యోగి సనాతన ఋషులు ప్రప్రథమంగా గుర్తించి సాకల్యంగా పరీక్షించి చెప్పిన అభ్యాసాలని సాధన చేస్తాడు. భారతదేశంలో ప్రతి యుగంలోనూ యోగ విద్య నిజంగా విముక్తి సాధించిన నిజమైన యోగి క్రీస్తుల్ని తయారు చేసింది. ప్రతి శాస్త్రం మాదిరిగానే యోగ విద్య ప్రతి దేశం ప్రబలు, ప్రతి కాలం ప్రజలు సాధన చెయ్యదగ్గది. యోగ విద్య పాశ్చాత్యులకు ప్రమాదకరమైనది లేదా నప్పనిది అంటూ అజ్ఞానులైన రచయితలు కొందరు ప్రతిపాదించిన సిద్ధాంతం పూర్తిగా అసత్యమే కాక చిత్తశుద్ధి గల విద్యార్థులనేక మంది యోగ విద్య వల్ల అనేక లాభాలు పొందటానికి వీలు లేకుండా ఘోరంగా నిరోధించడమైనది. యోగ విద్య ఆలోచనల సహజ సంక్షోభాన్ని అదుపులో పెట్టే ఒకానొక పద్ధతి. లేకపోతే ఆ సంక్షోభం సత్యమై తన ఆత్మ స్వరూపాన్ని దర్శించనివ్వకుండా మానవులందరినీ, అన్ని దేశాల వాళ్ళని నిష్పక్షపాతంగా నిరోధిస్తుంది. రోగ నివారకమైన సూర్యకాంతి మాదిరిగా యోగ విద్య తూర్పు దేశాల వాళ్ళకి, పడమట దేశాల వాళ్ళకు కూడా సమానంగా లాభం కలిగిస్తుంది. చాలా మంది ఆలోచనలు నిలకడలేనివి, చపలమైనవి కనుక మనస్సును అదుపులో పెట్టే యోగ శాస్త్రం ఆవశ్యకత ఎంతైనా ఉంది. పురాతన ఋషి పుంగవుడు పతంజలి యోగ శాస్త్రాన్ని నిర్వర్తిస్తూ ఒకటి విడిచి ఒకటి చొప్పున చైతన్యంలో లేచే తరంగాల్ని శమింపజేయటం అన్నాడు. యోగ సూత్రాలు అనే పేరుతో ఆయన సంగ్రహంగా రాసిన మహాగ్రంథం హిందూ షడ్దర్శనాల్లో ఒకటి. పాశ్చాత్య తత్వ శాస్త్రాలకు భిన్నంగా హిందూ షడ్దర్శనాల్లో కేవలం సిద్ధాంతపరమైన బోధనలే కాకుండా ఆచరణ సాధ్యమైనవి కూడా పొందుపరచి ఉన్నాయి. హిందూ దర్శనాలు ఊహకు అందే తత్వ మీమాంసాపరమైన ప్రశ్నలన్నింటికీ సమాధానాలు అన్వేషించిన మీదట శాశ్వత బాధా నివృత్తిని
అక్షయ ఆనందాన్ని కలిగించడానికి తోడ్పడే నిర్దిష్టమైన 6 శాస్త్రాల్ని రూపొందించాయి. 6 దర్శన శాస్త్రాల్లోకి యోగ శాస్త్రాల్లో ప్రత్యక్ష సత్య దర్శన సాధనకు ఉపకరించే అత్యంత సమర్థమైన పద్ధతులున్నాయని తరువాతి కాలపు ఉపనిషత్తులు ఉద్ఘాటించాయి. ఆచరణ సాధ్యమైన యోగ ప్రక్రియల ద్వారా మానవుడు ఊహల ఊసర క్షేత్రాల్ని శాశ్వతంగా విడిచిపెట్టి సత్యసారాన్ని అనుభవంలో ప్రత్యక్షీకరించుకుంటాడు. పతంజలి యోగ శాస్త్రాన్ని అష్టాంగ యోగం అంటారు. అందులో మొదటి మెట్టు 1 యమం నైతిక వర్తన, 2 నియమం మత ధర్మానుష్ఠానం, ఇతరుల్ని బాధ పెట్టకపోవటం, అహింస ఎప్పుడూ సత్యాన్ని పాటించడం, సత్యం దొంగతనం చేయకపోవటం, అస్థేయం ఇంద్రియాల్ని నిగ్రహించుకోవటం, బ్రహ్మచర్యం దేనికి ఆశపడకపోవటం, అపరిగ్రహం అన్న వాటితో యమం నెరవేరుతుంది. శారీరక మానసిక పరిశుద్ధత, శౌచం, అన్ని పరిస్థితుల్లోనూ తృప్తి, సంతోషం, స్వయం శిక్షణ, తపం, ఆత్మను అధ్యయనం చెయ్యటం లేక ఆత్మ విచారణ, స్వాధ్యాయం, దేవుడి మీద గురువు మీద భక్తి, ఈశ్వర ప్రణిధానం, నియమం కిందికి వస్తుంది. తరువాతి మెట్లు ఏమిటంటే ఆనందం, రైన భంగిమ, వెన్నెముక నిఠారుగా నిలిపి శరీరాన్ని నిలకడగా ధ్యానానికి అనువైన సుఖాసనంలో ఉంచాలి. 4 ప్రాణాయామం, సూక్ష్మమైన ప్రాణ ప్రవాహాలను అదుపులో ఉంచుకోండి. 5 ప్రత్యాహారం, జ్ఞానేంద్రియాల్ని బయట వస్తువుల మించి వెనక్కి మళ్లించుకోవటం. చివరి మెట్లు అసలు యోగం కిందికి వచ్చే అంగాలు 6 ధారణ, ఏకాగ్రత, మనస్సును ఒకే ఆలోచన మీద కలిపి ఉంచటం. ధ్యానం, దైవ చింతన, 8 సమాధి, అధిచేతనానుభవం. ఈ అష్టాంగ యోగ మార్గం అంతిమ లక్ష్యమైన కైవల్యానికి చేరుస్తుంది. అందులో యోగి బుద్ధి గ్రాహ్యతకు అతీతంగా ఉండే సత్యాన్ని సాక్షాత్కరింపజేసుకుంటాడు. ఎవరు గొప్ప, స్వామ యోగ అని ఎవరైనా అడగవచ్చు. దేవుడితో ఐక్యాన్ని సాధిస్తే వివిధ మార్గ విభేదాలు వెంటనే అదృశ్యమవుతాయి. అయితే భగవద్గీత మాత్రం యోగంలోని పద్ధతులు సర్వాంగీణమైనవని చెబుతోంది. వీటి ప్రక్రియలు సన్యాస జీవితం వైపు మొగ్గు చూపే ఏ కొద్ది మంది మాదిరిగానో కేవలం కొన్ని తరహాల మనుషుల కోసం, కొన్ని మనస్తత్వాల మనుషుల కోసం ఉద్దేశించినవని కావు. సాధకుడు ఏదో ఒక విశిష్ట సాంప్రదాయానికి బద్ధుడై ఉండవలసిన ఆవశ్యకత యోగంలో లేదు. యోగ శాస్త్రం విశ్వజనీయమైన ఆవశ్యకతను నెరవేరుస్తుంది కాబట్టి దానికి సహజమైన విశ్వజనీన ఆకర్షణ ఉంది. నిజమైన యోగి ప్రపంచంలో విధి విధేయుడై ఉండిపోవచ్చు. అక్కడ అతను నీటి మీద వెన్నముద్ద లాంటివాడు. అంటే కాని క్రమశిక్షణ లేని మానవ సముదాయం మాదిరిగా గిలకొట్టకుండా ఉంచిన ఇట్టే నీళ్లు కలపటానికి వీలైన పాల వంటి వాడు కాదు. మానవుడు అహంకార జన్యమైన వాంఛల పట్ల మానసికమైన అనాసక్తిని నిలుపుకుంటూ దైవ నిర్ణీతమైన ఉపకరణంగా సుముఖతతో జీవితంలో తమ పాత్రను తాను నిర్వహిస్తూ ఉన్నట్లయితే లౌకిక బాధ్యతలు నెరవేర్చడం అన్నది మనిషికి దేవుడి నుంచి దూరం చెయ్యనక్కరలేదు. అయితే అందుకు మనిషి మానసికంగా అహంకార జనితమైన కోరికల్లో చిక్కుకొని ఉండకుండా తనను దేవుని ఉపకరణంగా మనసారా భావించుకుంటూ జీవితంలో తన పాత్ర నిర్వర్తించాలి. ఈనాడు అమెరికన్, యూరోపియన్ లేదా హైందవేతర దేశాల్లో జీవిస్తున్న మహాపురుషులు ఎందరో ఉన్నారు. వీరు స్వామి అన్న మాటలు సైతం ఎన్నడూ విని ఉండకపోయినప్పటికీ
ఆ పదాలకు నిదర్శనంగా నిలిచే ఆదర్శప్రాయులు. తాము చేసిన నిస్వార్థ సేవ వల్లనైతేనేమి, కామ వాసనల్ని ఆలోచనల్ని అదుపులో ఉంచుకోవటం వల్లనైతేనేమి, ఏకోన్ముఖమైన దైవ ప్రేమ వల్లనైతేనేమి, మహత్తరమైన ఏకాగ్రత సాధనా శక్తుల వల్లనైతేనేమి, వీరంతా ఒక విధంగా యోగులే. యోగ లక్ష్యాన్ని, ఆత్మ నిగ్రహాన్ని నిలుపుకున్న వారు వీటిని కనుక మనస్సును, జీవితాన్ని ఇప్పటికన్నా సస్పృహ దిశలో నడిపించగల యోగమనే నిర్దిష్ట శాస్త్రాన్ని బోధించినట్లయితే ఇంకా ఉన్నత స్థితుల్ని అందుకోగలుగుతారు. పాశ్చాత్య రచయితలు కొందరు యోగ శాస్త్రాన్ని పైని తడిమి తప్పుగా అర్థం చేసుకున్నారు. కానీ అటువంటి విమర్శకులెన్నడూ దాన్ని సాధన చేసిన వాళ్ళు కారు. యోగ శాస్త్రానికి అర్పించిన వివేకవంతమైన నివాళులలో స్విట్జర్లాండ్ దేశపు ప్రఖ్యాత మనస్తత్వవేత్త డాక్టర్ జీ యాంగ్ చేసిన ప్రశంసలు చెప్పుకోదగ్గవి. ఏ మత పద్ధతి అయినా శాస్త్రీయమైనదని చెప్పుకోవలసినప్పుడు పశ్చిమ దేశాల్లో కూడా దానికి ప్రజల ఆదరణ లభిస్తుందని ఖచ్చితంగా నమ్మవచ్చు. యోగం ఈ ఆశ నెరవేరుస్తుంది అంటాడు డాక్టర్ యాంగ్. కొత్త మీద కలిసే మోజు, తెలిసి తెలియని వాళ్ళ వ్యామోహం సంగతి అలా ఉంచి, యోగ విద్యకు చాలా మంది అనుయాయులు ఏర్పడటానికి మంచి కారణం ఉంది. అదుపులో ఉంచుకోదగ్గ అనుభవాన్ని ఇస్తుంది ఇది. ఈ విధంగా శాస్త్ర ప్రమాణానికి కావలసిన యథార్థాల అవసరాన్ని తీరుస్తుంది. ఇంతే కాకుండా జీవితంలో ప్రతి దశకు వర్తించే విధంగా దీనికి గల వ్యాప్తి గాఢతల వల్ల, ప్రాచీనతల వల్ల, సిద్ధాంత పద్ధతుల వల్ల, ఎప్పుడూ కలలో కూడా అనుకోని వాటిని ఇది సాధ్యం చేసి నిరూపించవచ్చు. మతపరంగా గాని, తాత్వికంగా గాని చేసే ప్రతి సాధనకు మనోవిజ్ఞానిక క్రమశిక్షణ అనేదే అర్థం. అంటే అది మానసికారోగ్య శాస్త్ర పద్ధతి అన్నమాట యోగం. యోగంలో చెప్పే బహు విధాలైన కేవల శరీర వ్యాయామ పద్ధతులు కూడా శరీరారోగ్య శాస్త్రం అనే అర్థం. మామూలు కసరత్తు కన్నా, శ్వాస ప్రశ్వాస అభ్యాసాల కన్నా గొప్పదిది. ఇది కేవలం యాంత్రికం, శాస్త్రీయం మాత్రమే కాకుండా తాత్వికం కూడా కావటమే దానికి కారణం. శరీర భాగాల శిక్షణలో ఇది వాటిని సంపూర్ణాత్మతో అనుసంధానం చేస్తుందన్నది స్పష్టమే. ఉదాహరణకు ప్రాణాయామ సాధనలో ప్రాణమన్నది ఊపిరే కాకుండా బ్రహ్మాండంలోని విశ్వ సంచాల శక్తి కూడా. యోగానికి ఆధారభూతమైన భావనల్ని గ్రహించుకోకుండా చేసే యోగ సాధన వ్యర్థం. శారీరక ఆధ్యాత్మిక భావనల్ని రెండింటిని ఇది అసాధారణ రీతిలో ఒకదాంతో ఒకటి సంపూర్ణంగా మిళితం చేస్తుంది. ఈ భావాల్ని, ప్రక్రియల్ని రూపొందించిన అనేక వేల సంవత్సరాల అవిచ్ఛిన్న సంప్రదాయ ఫలంగా అవసరమైన ఆధ్యాత్మిక పునాదులు ఏర్పడ్డ తూర్పు దేశాల్లో యోగ శాస్త్రం శరీరాన్ని, మనసును సమైక్యం చేసే సంపూర్ణ సముచిత పద్ధతి అని. వాటి సమైక్యాన్ని ప్రశ్నించే తావు లేదని నేను నిస్సంకోచంగా విశ్వసించగలను. ఈ సమైక్యం చైతన్యాన్ని అధిగమించే అతేంద్రియ సహజావ బోధాల్ని సాధ్యం చేసే మానసికావస్థను కల్పిస్తుంది. భగవత్ స్వరూపమైన ప్రకృతిని బాహ్యంగా జయించటం ఎంత అవసరమో, ఆత్మ సంయమం అనే అంతర్విజ్ఞానం కూడా అంత అవసరమని గ్రహించే రోజు పడమటి దేశాలకు దగ్గర పడుతోంది. పదార్థం అనేది వాస్తవానికి ఘనీభూత శక్తి అని ఇప్పుడు శాస్త్రీయంగా నిర్వివాదమైన సత్యం వల్ల మానవుల మనస్సుల శాంతపడి విశాలమయ్యే రోజు అణుయుగంలో వస్తుంది. రాళ్ళు, లోహాల వంటి పదార్థాల్లోని శక్తుల కన్నా
మహత్తరమైన శక్తుల్ని మానవ మనస్సు తనలోంచి విడుదల చెయ్యగలదు. చేసి తీరాలి. లేకపోతే కొత్తగా బంధ విముక్తి పొందిన భౌతిక అణు శక్తి ప్రపంచం మీద విరుచుకుపడి పిచ్చిగా నాశనం చేస్తుంది. అంటే రాక్షస శక్తి అన్నమాట. ఆటం బాంబుల గురించి మానవ జాతికి గల ఆందోళన వల్ల కలిగే పరోక్ష లాభం బహుశా యోగ శాస్త్రం పట్ల ప్రయోజనాత్మకమైన ఆసక్తి కావచ్చు. ఇది యోగ విద్య. నిజంగా బాంబు దెబ్బకు ధ్వసం కాని గూడు. ఇరవై 24వ అధ్యాయం అయితే 25వ అధ్యాయం. అన్నయ్య అనంతుడు, చెల్లెలు నళిని. అనంతుడు ఇంకా బతకడు. ఈ జన్మకు అనుభవించవలసిన కర్మ తీరిపోయింది. ఒకనాడు పొద్దున నేను గాఢమైన ధ్యానంలో మునిగి ఉండగా ఈ కఠినమైన మాటలు నా అంతఃచేతనలోకి చేరాయి. నేను సన్యాసం తీసుకున్న కొత్తలో నా జన్మస్థలమైన గోరఖ్పూర్ లో ఉన్న మా అనంతన్నయ్యకి అతిథిగా వెళ్ళాను. హఠాత్తుగా ఏదో జబ్బు చేసి మంచం పట్టాడు అతను. నేను ప్రేమగా అతనికి ఉపచారాలు చేశాను. గంభీరమైన నా అంతర్ఘోషణ నన్ను దుఃఖంలో ముంచేసింది. నా కళ్ళ ముందే అన్నయ్యను తీసుకుపోబోతుంటే నేను నిస్సహాయుడిగా చూస్తూ ఉండాలంటే గోరఖ్పూర్ లో అట్టే కాలం ఉండటం నాకు దుర్భరం అనిపించింది. నన్ను అర్థం చేసుకోకుండా బంధువులు విమర్శ చేస్తున్నప్పటికీ నాకు దొరికిన మొదటి ఓడ ఎక్కి భారతదేశాన్ని విడిచిపెట్టాను. ఆ ఓడ బర్మా, చైనా సముద్రం గుండా జపాన్ చేరింది. నేను కోబేలో దిగి కొన్నాళ్ళు అక్కడ గడిపాను. దుఃఖంతో గుండె బరువెక్కి ఉన్నందువల్ల బయట తిరిగి ఏమీ చూడాలని కూడా అనిపించలేదు. భారతదేశానికి తిరుగు ప్రయాణంలో మా ఓడ షాంషై చేరింది. అక్కడ ఓడలో వైద్యుడిగా పనిచేసే నా మిశ్రా గారు కళాత్మకమైన వస్తు సామాగ్రి అమ్మే దుకాణాలకు తీసుకువెళ్లి చూపించాడు. శ్రీ యుక్తేశ్వర్ గారిని మా ఇంట్లో వాళ్ళకి, స్నేహితులకి బహుకరించడం కోసం రకరకాల కానుకలు ఎంపిక చేశాను. అనంతుడి కోసం ఒక వెదురుగడ మీద నగిషీలు చెక్కి ఉన్న పొడగాటి వస్తువు ఒకటి కొన్నాను. చైనా వాడైన అమ్మకందారు ఆ వస్తువును నా చేతికి ఇచ్చి ఇయ్యగానే నేను దాన్ని నేల మీదకి జారవిడితి చచ్చిపోయిన అన్నయ్య కోసం కొన్నానిది అని విలపించాను. అన్నయ్య ఆత్మ సరిగా ఆ క్షణంలోనే శరీరంలోంచి విడుదలై అనంతంలో కలిసిపోయిందన్న స్పష్టమైన అనుభూతి ఒకటి కలిగింది. నాకు నేను కొన్న జ్ఞాపక చిహ్నం కింద పడ్డం వల్ల అద్భుత సూచకంగా పలుక్కున విరిగింది. వెక్కి వెక్కి ఏడుస్తూ విరిగిన వెదురు ముక్క మీద ఇలా రాశాను: ఇప్పుడు లేని ప్రియమైన అనంతన్నయ్య కోసం. నాతో ఉన్న డాక్టరు వెటకారంగా నవ్వుతూ నన్ను గమనిస్తూనే ఉన్నాడు. కన్నీళ్లు పెట్టుకోకండి. ఆయన పోయారని మీకు రూఢి అయ్యేదాకా కన్నీళ్లు రాల్చడం ఎందుకు? మా ఓడ కలకత్తా చేరినప్పుడు డాక్టర్ మిశ్రా మళ్ళీ నా వెంట వచ్చారు నన్ను పలకరించడానికని. మా చిన్న తమ్ముడు విష్ణు ఓడరేవు దగ్గర ఎదురు చూస్తున్నాడు. అనంతన్నయ్య ఈ జన్మ కడతీర్చుకుపోయాడని నాకు తెలుసు అన్నాను. విష్ణుతో వాడేమీ చెప్పడానికి వ్యవధి ఇవ్వకుండానే, అనంతుడు ఎప్పుడు పోయాడో నాకు ఈ డాక్టర్ గారికి చెప్పు. విష్ణు తేదీ చెప్పాడు. నేను షాంషైలో కానుకలు కొన్న రోజే అది. అప్పుడు డాక్టర్ మిశ్రా గారు అన్నారు, చూడండి, ఈ సంగతి బయట ఎక్కడా పొక్కనివ్వకండి. లేకపోతే ఇప్పటికే ఎంతో పెద్దగా ఉన్న వైద్య విద్యలో మానసిక ప్రసారం కూడా చేర్చి ఇంకో ఏడాది ఎక్కువ చదివిస్తాను. ప్రొఫెసర్లు గడ్ఫార్ రోడ్డులో ఉన్న ఇంట్లో నేను అడుగు పెట్టేసరికి నాన్నగారు ఆప్యాయంగా కౌగలించుకున్నారు. వచ్చావా అన్నారు నాన్నగారు మృదువుగా. ఆయన కళ్ళలోంచి 2 పెద్ద కన్నీటి బొట్లు రాలాయి. మామూలుగా పైకి తొడకని నాన్నగారు తమ వాత్సల్యాలు ఇంతకు ముందెన్నడూ ఈ రకంగా బయటకు కనపరచలేదు. పైకి దూరులోని తండ్రి లోపల కరిగిపోయే తల్లి గుండె గలవారు. కుటుంబ విషయాలన్నింటిలోనూ ఆయన ఇలా ద్విపాత్రాభినయం చేస్తూ తల్లిగా తండ్రిగా వ్యవహరించారు. అనంతుడు పోయిన కొన్నాళ్లకే
మా చిన్న చెల్లెలు నళిని దైవోపశమనం వల్ల మృత్యుముఖంలోంచి బయటపడింది. ఆ కథ చెప్పే ముందు నా చిన్నప్పటి సంగతులు కొన్ని ముచ్చటిస్తాను. నాకు నళినికి మధ్య చిన్నప్పటి అనుబంధం మరీ అంత సంతోషకరమైందని చెప్పడానికి లేదు. నేను బక్కగా ఉండేవాణ్ణి, తను నాకంటే బక్కపలసగా ఉండేది. అలా ఉన్నందుకు నేను మా చెల్లెల్ని తరచూ ఏడిపిస్తూ ఉండేదాన్ని. దానికి అజ్ఞాతమైన ప్రేరణ ఏమిటో గుర్తు పెట్టడానికి మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు ఏమంత కష్టం కాదు. తను ఇచ్చే ఎదురు జవాబులు కూడా కుర్రకారు సహజమైనంత ఘాటుగాను కుండ బద్దలు కొట్టినట్టు ఉండేవి. ఒక్కొక్కప్పుడు అమ్మ కలగజేసుకునేది. నా చెంప మీద నేను పెద్దవాడిని కనుక సుతారంగా ఒక్కటి అంటించి మా పిల్ల తగవల్ని అప్పటి మట్టుకు సర్దుబాటు చేసేది. నళినికి చదువు అయిపోయాక డాక్టర్ పంచానన్ బోస్కిచ్చి పెళ్లి చేయటానికి నిశ్చయమైంది. యోగ్యుడైన యువకుడు కలకత్తాలో డాక్టర్. సుదీర్ఘమైన పెళ్లి తతంగాలన్నీ సకాలంలో జరిగాయి. పెళ్లినాటి రాత్రి నేను మా కలకత్తా ఇంట్లో నట్టింట్లో కులాసాగా మాట్లాడుకుంటున్న పెద్ద బంధువర్గంతో కలిసి కూర్చున్నాను. పెళ్లి కొడుకు నిండుగా బంగారపు జరీగల తలగడా మీదికి వాలి కూర్చున్నాడు. ఆయన పక్కనే కూర్చుండి నళిని ముచ్చటైన బచ్చల పండు వన్నె పట్టు చీర కూడా ఆమె బక్కతనాన్ని పూర్తిగా మరుగుపరచలేకపోయింది. నేను మా కొత్త బావగారి తలగడా వైపు చేరి స్నేహపూర్వకంగా పళ్ళు ఇకిలించాను. పెళ్లి రోజు దాకా ఆయన నళిని చూడలేదు. పెళ్లి లాటరీలో తనకి దక్కేదేమిటో చివరికి తెలిసిందప్పుడే. నా సానుభూతి అందుకున్న డాక్టర్ బోస్ సిగ్గుపడుతూ నళిని వైపు చూశాడు. ఇదేమిటంటావు అని నా చెవిలో గణిగాడు. ఏమిటేమిటి డాక్టర్, మీ పరిశీలన కోసం ఓ ఎముకల గూడు. ఏళ్లు గడిచే కొద్దీ డాక్టర్ బోస్ మా కుటుంబానికి ఆప్తుడవుతూ వచ్చాడు. ఒంట్లో నలత చేస్తున్నప్పుడల్లా మా వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళేవాడు. ఆయన నేను దగ్గరి స్నేహితులమయ్యాం. ఇద్దరం కలిసి వేళాకోళం చేసేవాళ్ళం. ఎవరినో చెప్పనక్కర్లేదు, సాధారణంగా నళిని మీదే మా విసురులు. ఒకనాడు నాతో అన్నారు మా బావగారు, వైద్యులకు విస్మయం కలిగించే సంగతిని బక్కపలసని మీ పిల్లల మీద ఎన్నో ప్రయోగాలు చేసి చూశాను. కాడ్ లివర్ ఆయిల్, వెన్న మాల్టు, తేనె, చేపలు, మాంసం, గుడ్లు, టానిక్లు అయినా అంగుళంలో 100 వంతు కూడా ఒళ్ళు చేయలేదు ఈవిడ. కొన్నాళ్ల తర్వాత నేను బోసు గారింటికి వెళ్ళాను. అక్కడ నా పని 5 నిమిషాలే పట్టింది. నేను తిరిగి వచ్చేస్తున్నాను. నళిని చూడ్డం లేదనే అనుకున్నాను. నేను వీధి గుమ్మం దగ్గరికి వచ్చేసరికి ఆమె గొంతు వినిపించింది. ఆప్యాయంగానే ఆజ్ఞాపిస్తున్నట్టు ఉందది. అన్నయ్యా, ఇలా రా, ఈసారి నన్ను తప్పించుకుపోలేవు, నీతో మాట్లాడాలనుకుంటున్నాను. నేను మెట్లెక్కి తన గదికి వెళ్ళాను. తన కళ్ళలో నీళ్లు చూసి ఆశ్చర్యపోయాను. అన్నయ్య, మన పాత కోపతాపాలను మరిచిపోదాం. ఇప్పుడు నువ్వు ఆధ్యాత్మిక మార్గంలో నిలదొక్కున్నావు. నేను కూడా అన్ని విధాలా నీలా కావాలనుకుంటున్నా అని చెప్పి కొంచెం ఆశగా ఇలా అంది. నువ్విప్పుడు పుష్టిగా కనిపిస్తున్నావు. నాకు కాస్త సాయం చెయ్యవు. మా ఆయన నా దరిదాపులకే రావటం లేదు. నేను ఆయన కోసం ఎంత ఇదైతే ఏమి లాభం? నేను ఇలా సన్నగా ఏ ఆకర్షణ లేకుండా ఉన్నప్పటికీ దైవ సాక్షాత్కార సాధనలో మాత్రం ముందుకు పోవాలన్నదే నా ముఖ్యమైన కోరిక. ఆమె విన్నపం నా గుండెను కరిగించింది. మా కొత్త స్నేహం నిలకడగా పెరిగింది. ఒకనాడు తను నాకు శిష్యురాలవుతానమ్మ. అనుకుంటే అలా తర్ఫీది. నాకు సానుష్కుల మీద కన్నా దేవుడి మీదే నమ్మకం ఉంచుతాను. పట్టెడు మందులు పోగు చేసి కిటికీలోంచి బయట కాలువలోకి విసిరి పారేసింది. ఆమె విశ్వాసాన్ని పరీక్షించడానికని భోజనంలో చేపలు, మాంసం, గుడ్లు మానేయమన్నారు.
నళిని నేను పెట్టిన నిషేధాలన్నీ ఖచ్చితంగా పాటిస్తూ ఎన్నో రకాల ఇబ్బందులు వచ్చినా కూడా కేవలం శాకాహారమే తింటూ కొన్ని నెలలు గడిపిన తర్వాత నేను ఒకసారి చూడటానికి వెళ్ళాను. చెల్లైన ఆధ్యాత్మిక నియమాల్ని నిష్ఠగా పాటిస్తున్నాను. నీకు వచ్చే బతుకటి దగ్గరలోనే ఉంది అంటూ కొంటెగా చిరునవ్వు నవ్వాను. నీకు ఎంత లాభవాలని ఉంది? మన అత్తయ్య ఉంది. కొన్నేళ్లుగా తన పాదాలు తను చూసుకోలేకపోతున్నావిడ. ఆవిడంత లావు అవ్వాలని ఉందా? నీ అంత లావు అవ్వాలి. నేను గంభీరంగా ఇలా అన్నాను. దేవుడి దయ వల్ల నేను ఎప్పుడూ నిజమే చెబుతూ ఉన్నాను కనుక ఇప్పుడు నిజమే చెప్పుకుంటున్నాను. దేవుడి ఆశీస్సుల ద్వారా ఈ రోజు నుంచి నీ శరీరం నిజంగా మార్పు చెందుతుంది. ఒక్క నెల్లాలలో నాకున్నంత బరువు రావాలి నీ శరీరానికి. నా గుండెల్లోంచి వెలువడ్డ ఈ మాటలు నిజమయ్యాయి. ఒక్క 30 రోజుల కల్లా నళిని బరువు నా బరువుతో సమానమైంది. కొత్తగా వచ్చిన గుండ్రతనంతో ఆమెకు మంచి అందం వచ్చింది. దాంతో వాళ్ళాయన ఆమెను గాఢంగా ప్రేమించాడు. అమంగళంతో ఆరంభమైన వాళ్ళ దాంపత్యం ఆదర్శంగా చెప్పుకోదగ్గంత హాయిగా పరిణమించింది. నేను దేశంలో లేనప్పుడు నళినికి సన్నిపాత జ్వరం, టైఫాయిడ్ వచ్చిందని నేను జపాన్ నుంచి తిరిగి రాగానే తెలిసింది. హుటాహుటిని వాళ్ళింటికి ఉరికి సన్నగా పుల్లగా అయిపోయిన నళిని చూసి కొయ్యబారిపోయాను. ఆమె అపస్మారంలో ఉంది. ఈ జబ్బు వల్ల మీ చెల్లాయి మనస్సు కలత చెందక ముందు ముకుందన్నయ్య ఉంటే నాకిలా అయ్యేది కాదు అంటుండే తరచు అన్నారు మా బావగారు. ఇతర డాక్టర్లకి నాకు రవ్వంత ఆశ కూడా కనిపించటం లేదు. టైఫాయిడ్ తో అన్నాళ్లు బాధపడింది. చాలక ఇప్పుడు రక్త విరోచనాలు మొదలయ్యాయి అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు ఆయన. నా ప్రార్థనతో భూమి ఆకాశాలు దద్దరిల్లేట్లుగా విశ్వ ప్రయత్నం చేశాను. నాతో పూర్తిగా సహకరించే ఆంగ్లో ఇండియన్ నర్సు ఒక ఆమెను ఏర్పాటు చేసి రకరకాల యోగ చికిత్సా పద్ధతులు మా చెల్లెల మీద ప్రయోగించాను. ఎత్తురు విరోచనాలు కట్టేశాయి. కానీ డాక్టర్ బోసు విచారగ్రస్తంగా తల ఆడించారు. పోవడానికి ఇంకా ఆమెలో రక్తమే లేదు. తప్పకుండా కోలుకుంటుంది అన్నాను దృఢంగా జవాబిస్తూ. 7 రోజుల్లో తన జ్వరం తగ్గిపోయింది. 1 వారం తిరిగేసరికి నళిని కళ్ళు విప్పి ఆప్యాయంగా గుర్తుపట్టి నా వైపు చూస్తూ ఉంటే నాకు ఒళ్ళు పులకరించింది. ఆ రోజు మొదలు తను త్వరగా కోలుకుంది. తన మాటలు బరువు తనకి వచ్చినప్పటికీ దాదాపు ప్రాణాంతకమైన ఆ జబ్బు కలిగించిన హానికి బాధాకరమైన గుర్తుగా కాళ్లు పడిపోయాయి. వైద్య నిపుణులైన భారతీయులు, ఇంగ్లీషు వాళ్ళు కూడా ఆమెను ఆశ వదులుకోవలసిన అవిటి దాని కింద తేల్చి చెప్పారు. ఆమె ప్రాణం కోసం ప్రార్థన ద్వారా నిర్విరామంగా నేను సాగించిన యుద్ధం నన్ను బాగా నేర్పు పెట్టేసింది. శ్రీ యుక్తేశ్వర గారి సహాయం కోసం నేను శ్రీరాంపూర్ వెళ్ళాను. నళిని దుస్తు చెప్పేసరికి ఆయన గాఢంగా సానుభూతి ప్రకటించారు. 1 నెల గడిచేసరికి మీ చెల్లాయి కాళ్ళు మామూలుగా అవుతాయి అంటూ ఆయన చిల్లి చెయ్యని 2 క్యారెట్ల ముత్యం ఒకటి సంపాదించి దాన్ని ఒక కొలికి అమర్చి చర్మానికి తగిలేటట్టుగా ఒక పట్టీతో కట్టుకొనమను. నేను ఆనందంగా ఒక నిట్టూర్పు వేసి ఆయన పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశాను. స్వామి, మీరు దేశిక చక్రవర్తులు. ఆమె కోలుకుంటుందని మీరన్న మాట ఒక్కటి చాలు. కానీ మీరు కాదు. కూడదంటే మాత్రం 1 ముత్యం సంపాదించి ఇస్తాను. గురుదేవులు తల ఆడించి అవును అలాగే చెయ్యి. ఆయన నళినిని ఎప్పుడు చూసిన వారు కారు. కానీ ఆమె శరీరం మానసిక లక్షణాలు సరిగ్గా వర్ణించి చెప్పారు. స్వామి, ఇది జ్యోతిష సంబంధమైన పరిశీలన. ఆమె పుట్టినరోజు కానీ సమయం కానీ మీకు తెలియదే? శ్రీ యుక్తేశ్వర గారు చిరునవ్వు నవ్వారు. అంతకన్నా లోతైన జ్యోతిషం ఉంది. పంచాంగాలు, గడియారాలు చెప్పే సాక్ష్యం మీద ఆధారపడదని. ప్రతి మనిషి సృష్టికర్త లేదా విరాట్ పురుషుడి అంశ. అతనికి సూక్ష్మ శరీరం ఒకటి, స్థూల శరీరం ఒకటి ఉంటాయి. మానవ నేత్రం భౌతిక రూపాన్ని చూస్తుంది.
కానీ అంతర్చక్షువు మరింత గాఢంగా చొచ్చుకుపోతోంది. ప్రతి మనిషి ఒక అంతర్భాగంగాను ప్రత్యేక వ్యక్తిగాను ఏర్పడి ఉన్న బ్రహ్మాండ స్వరూపంలోకి కూడా చొచ్చుకుపోయి చూస్తుంది. నేను కలకత్తాకు తిరిగి వచ్చి నళిని కోసం ఒక ముత్యం కొన్నాను. 1 నెల అయ్యేసరికి పడిపోయిన ఆమె కాళ్ళు పూర్తిగా నయమయ్యాయి. మా గురుదేవులు మా హృదయపూర్వకమైన తన కృతజ్ఞత అందజేయమని చెప్పింది చెల్లాయి. నేను చెప్పిన కబురు ప్రశాంతంగా విన్నారాయన. కానీ నేను సెలవు తీసుకుని వెళ్ళబోతుండగా ఆయన భావగర్భితమైన వ్యాఖ్య ఒకటి చేశారు. మీ చెల్లాయికి అసలు పిల్లలే పుట్టరని చాలా మంది డాక్టర్లు చెప్పారు. ఇక కొన్నేళ్లలో తను 2 కూతుళ్ళని కంటుందని ఖచ్చితంగా చెప్పు. ఆ తర్వాత కొన్నేళ్లకి నళినికి 1 కూతురు పుట్టి ఆనందపరిచింది. మరి కొన్నేళ్లకి మరో కూతురు కూడా కలిగింది. 25వ అధ్యాయం అయిపోయింది. థ్యాంక్ యూ మేడం. మేడం 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 స్వప్న మేడం 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 చెప్పండి. మేడం అయిపోయింది మేడం. 25 అధ్యాయాలు అయిపోయాయి. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీకు నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ మేడం.